హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం మర్డర్ 3 అనే హిందీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. మూవీ స్టార్టింగ్లో విక్రమ్ని చూపిస్తారు. విక్రమ్ వైల్డ్ లైఫ్ మరియు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయ్యి ఉంటాడు. ప్రస్తుతం విక్రమ్ తన గర్ల్ ఫ్రెండ్ రోషినిది వీడియో మెసేజ్ చూస్తూ ఉంటాడు. ఆ వీడియోలో రోషిని తను విక్రమ్ని వదిలేసి వెళ్తున్నట్లు చెప్తుంది. తన గర్ల్ ఫ్రెండ్ది ఆ వీడియో మెసేజ్ చూసిన విక్రమ్ చాలా టెన్షన్లో ఉంటాడు. ఇక్కడ సీన్ కట్ అయ్యి 14 నెలల వెనక్కి అంటే ఫ్లాష్ బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది. రోషిని మరియు విక్రమ్ సౌత్ ఆఫ్రికాలోని క్యాప్ టౌన్ సిటీలో ఉంటారు. రోషిని ఒక ఆర్కిటెక్ట్ అయ్యి ఉంటుంది. తన కెరియర్ అక్కడ చాలా బాగా ఉంటుంది. కానీ విక్రమ్ కెరియర్ అక్కడ అంతగా బాగుండదు. ఒకరోజు విక్రమ్ రోషినితో తను తీసిన ఫోటోలని ముంబైలోని ఒక ఫ్యాషన్ ఏజెన్సీకి పంపించానని చెప్తాడు. అలాగే వాళ్ళకి తను పంపించిన ఫోటోలు నచ్చడంతో ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఒక ఫోటో షూట్ చేయాలని ఒప్పుకున్నారు అని చెప్తాడు. అలాగే వాళ్ళకి ఒక రూల్ ఉంది. నేను సంవత్సరం పాటు ముంబైలో ఒక కాంట్రాక్ట్ సైన్ చేయాలని వాళ్ళు రూల్ పెట్టారు అని చెప్తాడు. అలాగే నిన్ను ఇక్కడే ఒంటరిగా వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ నీ కెరియర్ చాలా బాగుంది కదా అని అంటాడు. ఇది విన్న రోషిని ఇలాంటి ఛాన్స్ నీ కెరియర్ నే మార్చేస్తుంది. నాదేముంది, నేను ఇండియాలో కూడా ఏదో ఒక జాబ్ చేసుకుంటానులే అని అంటుంది. దాంతో విక్రమ్ తన షూట్ ని కంప్లీట్ చేసి రోషినితో పాటు ముంబైకి షిఫ్ట్ అయిపోతాడు. వీళ్ళు సిటీ నుంచి దూరంగా ఒక ఇంటిని తీసుకుంటారు. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుతుంది. రోషిని వెళ్లిపోవడంతో విక్రమ్ ఎక్కువగా డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ విధంగా విక్రమ్ డ్రింక్ చేస్తూ ఒక బార్ లో కూర్చొని ఉంటాడు. అప్పుడే ఆ బార్ లో వర్క్ చేసే నిషా అనే అమ్మాయి విక్రమ్ ని చూస్తుంది. విక్రమ్ ఏదో బాధలో ఉన్నాడని నిషాకి అర్థమైపోతుంది. బార్ క్లోజ్ అయిన తరువాత నిషా తన ఫ్రెండ్ తో వెళ్తూ ఉంటే విక్రమ్ కింద పడిపోయి ఉంటాడు. అలాగే బార్ లో ఒక గొడవ వల్ల విక్రమ్ కి దెబ్బలు కూడా తగిలి ఉంటాయి. దెబ్బలతో విక్రమ్ కారుని సరిగ్గా డ్రైవ్ చేయలేడు. దాంతో నిషా విక్రమ్ ని తన ఇంటికి పిలుచుకొని వస్తుంది. తెల్లవారగానే విక్రమ్ కళ్ళు తెరిస్తే తను నిషా ఇంట్లో ఉండడం గమనించి నిషాకి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విక్రమ్ తన బాస్ కి తన ప్రాబ్లం ని షేర్ చేసుకుంటాడు. ఇదంతా విన్న బాస్ విక్రమ్ తో ఇక నుంచి నువ్వు రోషిని వెనక పడద్దు. తన ఇష్ట ప్రకారమే తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఈ డిసిషన్ వల్ల తను ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. ఇక నుండి నువ్వు నీ లైఫ్ ని స్టార్ట్ చేయి విక్రమ్ అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో విక్రమ్ బార్ లో పనిచేస్తున్న నిషా దగ్గరికి వెళ్ళి నిన్న తను చేసిన బిహేవియర్ కి సారీ చెప్తాడు. నిన్న నువ్వు నాకు ఇంత హెల్ప్ చేస్తే నేను నీతో చాలా రూడ్ గా బిహేవ్ చేశాను. నేను నీకు సారీ చెప్తున్నాను. ఈ రోజు నువ్వు నాతో డిన్నర్ కి వస్తావా అని పిలుస్తాడు. దానికి నిషా నేను రాను అని చెప్పేస్తుంది. దానికి విక్రమ్ నిషాతో ఎప్పటి వరకు ఫ్రీ అవ్వవో అంతవరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడే కూర్చొని ఉంటాడు. నైట్ అయ్యాక స్టాఫ్ అంతా వెళ్ళిపోయాక ఆ బార్లో నిషా మరియు విక్రమ్ మాత్రమే మిగులుతారు. దాంతో వీళ్ళిద్దరూ అక్కడే డిన్నర్ ప్రిపేర్ చేసుకుని తింటారు. ఈ విధంగా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. వీళ్ళిద్దరూ రోజు కలవడం మొదలు పెడతారు. ఒకరోజు విక్రమ్ నిషాని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. అప్పటి నుంచి నిషా విక్రమ్తో పాటు తన ఇంట్లోనే ఉండేది. ఒకరోజు విక్రమ్ ఇంటికి ఇన్స్పెక్టర్ కబీర్ వస్తాడు. కబీర్ రోషిని మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ విక్రమే రోషిని మిస్సింగ్ కేసుని ఫైల్ చేసుంటాడు. కబీర్ అక్కడ నిషాని చూసి షాక్ అయిపోతాడు. వీరిద్దరూ కాలేజ్లో కలిసి చదువుకున్నారు. కబీర్ నిషాని ఇష్టపడుతూ ఉంటాడు. కబీర్ అక్కడి నుంచి వెళ్ళిన తరువాత నిషా విక్రమ్తో రోషిని ఎవరు అని అడుగుతుంది. దాంతో విక్రమ్ రోషిని గురించి మొత్తం నిషాకి చెప్పేస్తాడు. ఒకరోజు నిషా బాత్ టబ్ లో స్నానం చేస్తూ ఉంటే ఒక ట్యాప్ లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అది చూసి నిషా భయపడిపోయి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఉన్నట్టుండి కరెంట్ కూడా వెళ్ళిపోతుంది. చీకటిగా ఉండడంతో నిషా చాలా భయపడిపోతుంది. అప్పుడే అక్కడికి విక్రమ్ వచ్చి నిషాని భయపడకుండా చూసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో కబీర్ నిషాని కలిసి నువ్వు విక్రమ్ కి దూరంగా ఉండు, అతను నీకు సెట్ గాడు, ఖచ్చితంగా వాడే రోషినిని ఏమైనా చేసేసి ఉంటాడు అని చెప్తాడు. ఇది విన్న నిషా కబీర్తో విక్రమ్ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. తను రోషినిని ఏమీ చేయలేదు. రోషిని విక్రమ్ని వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్తుంది. ఆ తర్వాత నిషాకి బాత్ టబ్లో స్నానం చేసే ధైర్యం లేక షవర్లో స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడే షవర్ నుంచి ఉన్నట్టుండి చాలా వేడి నీళ్ళు వస్తాయి. దాంతో నిషా స్కిన్ అంతా కాలిపోతుంది. అయినా కూడా నిషా దాన్ని ఇగ్నోర్ చేసి మళ్ళీ స్నానం చేస్తూ
ఉంటే మళ్ళీ ఉన్నట్టుండి వేడి నీళ్ళు వస్తాయి. దాంతో మళ్ళీ నిషా స్కిన్ అంతా కాలిపోతుంది. అదే బాత్రూంలో ఉన్న వాష్ బేసిన్ ట్యాప్లో నుంచి విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇదంతా విన్న నిషా ఎంతగానో భయపడిపోతుంది. మరుసటి రోజు నిషాకి విక్రమ్ మరియు తన రూమ్ లో ఒక పాట్ లో ఒక చైన్ దొరుకుతుంది. ఆ చైన్ కి ఒక తాళం చెవి కూడా ఉంటుంది. దాన్ని నిషా తన మెడలో వేసేసుకుంటుంది. తను ఆ చైన్ ని మెడలో వేసుకోగానే కరెంట్ పోతుంది. చాలా విచిత్రమైన సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ తరువాత విక్రమ్ ఇంటికి రాగానే నిషా విక్రమ్తో ఇంట్లో ఏదో దయ్యం ఉంది, ఇంట్లో చాలా విచిత్రంగా జరుగుతూ ఉన్నాయి అని చెప్తుంది. దానికి విక్రమ్ ఇది చాలా పాత ఇల్లు, అందుకే నీకు అలా అనిపిస్తూ ఉంటుంది అని అంటాడు. దాంతో నిషా విక్రమ్తో ఫస్ట్ నువ్వు ఆ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి సౌండ్ విను, అక్కడే రకరకాల సౌండ్స్ వస్తున్నాయి అని అంటుంది. దాంతో విక్రమ్ కూడా ఆ వాష్ బేసిన్ దగ్గర తన చెవిని పెట్టి వింటే సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాంతో విక్రమ్ అదేదో పైప్ లో ప్రాబ్లం అయి ఉండొచ్చు, అది గాలి సౌండ్ లాగా ఉంది, దానికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో ఇన్స్పెక్టర్ కబీర్ కి ఒక అమ్మాయి శవం దొరుకుతుంది. దాంతో కబీర్ విక్రమ్ కి కాల్ చేసి శవాన్ని నువ్వు గుర్తుపట్టాల్సి ఉంటుంది అని చెప్పి పిలిపిస్తాడు. విక్రమ్ ఆ శవాన్ని చూసి తను రోషిని కాదు అని చెప్పేస్తాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది. విక్రమ్ మరియు రోషిని ముంబైకి షిఫ్ట్ అయ్యి కొత్త ఇంట్లో బాగా సెటిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఉంటారు. ఒకరోజు వీళ్ళిద్దరూ విక్రమ్ బాస్ పార్టీకి వెళ్తారు. పార్టీలో చాలా సేపటి వరకు రోషినికి విక్రమ్ కనిపించడు. దాంతో రోషిని విక్రమ్ ని వెతుకుతూ ఉంటుంది. దాంతో రోషిని బయట ఉన్న ఒక రూమ్ దగ్గరికి వస్తే అక్కడ విక్రమ్ ఫోటో షూట్ చేసే మోడల్ నవమితో ఒంటరిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇది రోషినికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఒకరోజు రోషిని కొన్ని పేపర్స్ పైన విక్రమ్ దగ్గర సైన్ కోసం సెట్ కి వెళ్తుంది. దాంతో విక్రమ్ బాస్ రోషినితో విక్రమ్ వ్యాన్ లో ఉన్నాడని చెప్పి రోషినిని వ్యాన్ లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ విక్రమ్ మరియు నవమి డ్రింక్స్ చేస్తూ ఉంటారు. ఇది చూసిన రోషినికి చాలా కోపం వచ్చి ఏమి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోషిని విక్రమ్ పైన చాలా కోపంగా ఉంటుంది. అయినా కూడా విక్రమ్ రోషినికి ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పేస్తాడు. ఒకరోజు రోషిని విక్రమ్ ఫోన్లో నవమి కాల్స్ మరియు పర్సనల్ మెసేజెస్ చూస్తుంది. అది చూసి చాలా బాధపడుతుంది. దాంతో రోషిని విక్రమ్తో నవమి నీకు ఇన్ని కాల్స్ మరియు మెసేజెస్ ఎందుకు చేస్తుంది అని అడుగుతుంది. దానికి విక్రమ్ మేమిద్దరం కొలీగ్స్ మాత్రమే కాదు, మంచి ఫ్రెండ్స్ కూడా, ఫ్రెండ్స్ ఇలాంటి మెసేజెస్ చేసుకుంటారు అని అంటాడు. దీనికి రోషిని ఫ్రెండ్స్ అయితే నువ్వు ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావని ఎందుకు అడుగుతుంది, నవమికి నీకు ఏమిటి సంబంధం అని అడుగుతుంది. దానికి విక్రమ్ మా ఇద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదు, నన్ను నమ్ము ప్లీజ్ అని అంటాడు. దానికి రోషిని ఇప్పటి వరకు నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టే నీతో కలిసి ఉన్నాను, ఏ రోజైతే నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నాకు తెలుస్తుందో అప్పుడే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, నీకు నా గురించి బాగా తెలుసు, నేను ఏమనుకుంటే అది చేసి తీరుతాను అని అంటుంది. మరుసటి రోజు రోషిని తన ఇంటి ఓనర్ అయిన ఒక ఆంటీని కలవడానికి వెళ్తుంది. ఆ ఆంటీ దగ్గర నుంచే విక్రమ్ మరియు రోషిని ఆ ఇంటిని కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. ఆంటీ ఒక బ్రిటిష్ అయ్యి ఉంటుంది. ఆ ఇంటిని ఆంటీ వాళ్ళ పేరెంట్స్ ఇండియాకి స్వాతంత్రం రాకముందు కొని ఉంటారు. ఇప్పుడు ఆ ఆంటీ ఆ ఇల్లుని అమ్మేసి లండన్కి వెళ్ళాలని అనుకుంటుంది. ఆంటీ రోషినిని చూసి ఈ రోజు ఎందుకు నువ్వు ఇంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది. దానికి రోషిని నేను విక్రమ్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు విక్రమ్ చాలా మారిపోయాడు, నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, నేను నిజంగానే విక్రమ్ని వదిలేసి వెళ్ళిపోతే అతడు ఎలా రియాక్ట్ అవుతాడో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, ఆ ఛాన్స్ నాకుంటే చాలా బాగుండేది అని అంటుంది. ఇది విన్న ఆంటీ ఒక ఐడియా ఉంది, నువ్వు విక్రమ్ ప్రేమని టెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఇంట్లోకి పిలుచుకొని వెళ్ళి ఒక సీక్రెట్ రూమ్ని చూపిస్తుంది. యాక్చువల్లీ రోషిని బెడ్రూమ్లో ఒక బుక్ షెల్ఫ్ ఉంటుంది. దాని పక్కనే ఒక పెద్ద అద్దం ఉంటుంది. ఆ బుక్ షెల్ఫ్లో ఒక కీ హోల్ ఉంటుంది. ఆ కీ హోల్డ్ని ఒక ప్లైవుడ్తో క్లోజ్ చేసి ఉంటారు. ఆ ప్లైవుడ్ని జరిపి ఆ కీ హోల్లో తాళం చెవి పెట్టి తిప్పితే అద్దం ఒక డోర్ లాగా ఓపెన్ అయిపోతుంది. లోపల ఆ సీక్రెట్ రూమ్ ఉంటుంది. లోపల నుంచి బయట రోషిని రూమ్ని బాత్రూమ్ని ఈజీగా చూడొచ్చు, కానీ బయట నుంచి ఎవరు ఆ రూమ్లోకి చూడలేరు. ఆ రూమ్లో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఆ ఇంట్లో ఎవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో స్పీకర్స్ ద్వారా వినిపించేది, కానీ సీక్రెట్ రూమ్లో నుంచి సౌండ్ బయటికి వెళ్ళదు. ఆ రూమ్లో కరెంట్ ఉంటుంది, వాటర్ కూడా ఉంటుంది. సీక్రెట్ రూమ్ గురించి తెలుసుకున్న రోషిని మైండ్లో ఒక ఐడియా వస్తుంది. ఐడియా ఏంటంటే తను తన సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి విక్రమ్కి ఒక వీడియో మెసేజ్ పెట్టి లోపల నుంచి విక్రమ్ రియాక్షన్ చూడాలని అనుకుంటుంది. దాంతో విక్రమ్ తనని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని తెలిసిపోతుంది. ప్లాన్ ప్రకారం రోషిని ఒక వీడియో మెసేజ్ని చేసి తన సామాన్లన్నీ తీసుకొని సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోతుంది.
ఈ వీడియో మెసేజ్ని మూవీ స్టార్టింగ్లో విక్రమ్ చూస్తూ ఉంటాడు. కానీ రోషిని అర్జెంట్లో ఆ సీక్రెట్ రూమ్ తాళాలని అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విక్రమ్ ఇంటికి వచ్చి ఆ వీడియో మెసేజ్ని చూసి రోషినికి కాల్ చేస్తాడు. రోషిని ఎంతసేపు అయినా కాల్ ఎత్తకపోవడంతో విక్రమ్ చాలా ఏడుస్తాడు. ఇదంతా చూస్తున్న రోషినికి ఎంతో ఆనందంగా ఉంటుంది. విక్రమ్ తన కోసం ఏడుస్తున్నాడని, తను నిజంగానే ప్రేమిస్తున్నాడని రోషిని బయటికి వెళ్ళి విక్రమ్కి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటుంది. తన బ్యాగ్లో తాళం చెవిని వెతికితే తనకి ఆ బ్యాగ్లో చాలా కీస్ దొరుకుతాయి. ఆ కీస్తో ఆ డోర్ని ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవ్వదు. దాంతో రోషిని తన ఫోన్తో విక్రమ్కి కాల్ చేస్తుంది. ఆ రూమ్లో కనీసం నెట్వర్క్ కూడా ఉండదు. అప్పుడే రోషిని అక్కడే ఉన్న చైర్తో ఆ అద్దాన్ని పగలగొడుతుంది. కానీ అద్దం పగలదు. దాంతో రోషిని ఇక్కడి నుంచి ఎలా బయటపడతానా అని చాలా భయపడిపోతుంది. రోషినికి దాహం వేయడంతో అక్కడ ఉన్న ట్యాప్ని ఓపెన్ చేస్తే ట్యాప్లో నుంచి చాలా మురికి నీళ్లు వస్తూ ఉంటాయి. దాంతో రోషిని నీళ్లు కూడా తాగదు. మంచినీళ్లు రావడానికి అక్కడే ఉన్న పైపుని గట్టిగా తంతుంది. తను ఆ పైపుని తన్నిన ప్రతిసారి ఆ వైపు ఉన్న వాష్ బేసిన్ వాటర్ డ్రాప్స్ పడతాయి. ఆ వైపు బేసిన్ దగ్గర విక్రమ్ నిలబడి ఉంటాడు. రోషిని విక్రమ్ని పిలవడానికి ఎంతో ట్రై చేస్తుంది. కానీ రోషిని మాత్రం విక్రమ్కి కనిపించదు. చాలా రోజులు ఇలాగే గడిచిపోతాయి. రోషిని పరిస్థితి చాలా దారుణమైపోయి ఉంటుంది. ఎందుకంటే రోషిని చాలా రోజుల నుంచి ఏమీ తిని మరియు తాగి ఉండదు. ఒకరోజు విక్రమ్ నిషాని అతని ఇంటికి పిలుచుకొని వచ్చి ఉంటాడు కదా. వీళ్ళిద్దరూ క్లోజ్ అవ్వడం లోపల నుంచి రోషిని చూసేసి చాలా ఏడుస్తుంది. నిషా ఆ వాష్ బేసిన్ దగ్గర వచ్చిన ప్రతిసారి రోషినినే ఆ విచిత్రమైన సౌండ్ చేసేది. కానీ నిషా ఏమో ఏదైనా దయ్యం ఇలా చేస్తుందేమో అని అనుకుంటుంది. అలాగే ఆ రోజు నిషాకి బాత్రూంలో వాటర్ పడడం కూడా రోషినినే చేసుంటుంది. కరెంటు కూడా రోషిని వల్లే పోతూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే రోషిని ఆ సీక్రెట్ రూమ్లో వైర్లతో ఏదో చేస్తూ ఉంటుంది. ఆ రోజు నిషా స్నానం చేస్తూ ఉంటే నీళ్లు రావడం కూడా రూమ్లో నుంచి రోషినినే చేసుంటుంది. ఆ తర్వాత రోషిని ఆ సీక్రెట్ రూమ్లోని గోడని తవ్వడం స్టార్ట్ చేస్తుంది. కొంతసేపు తవ్విన తరువాత అక్కడ ఒక ఇనుప గోడ ఉందని రోషినికి అర్థమైపోతుంది. ఆ గోడని ఎప్పుడూ తను పగలగొట్టలేదని రోషినికి అర్థమైపోతుంది. అలాగే ఆ సీక్రెట్ రూమ్ కీస్ నిషాకి దొరకడం రోషిని చూస్తుంది. రోషిని పరిస్థితి చాలా దారుణంగా అయిపోతూ ఉంటుంది. ఇక్కడ స్టోరీ మళ్ళీ ప్రెజెంట్కి షిఫ్ట్ అవుతుంది. నిషా చాలా టెన్షన్లో ఉంటుంది. అంటే ఆ ఇంట్లో చాలా రకమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ తను తెలుసుకోవాలని అనుకుంటుంది. నిషా బాత్రూంలోకి వెళ్ళి వాష్ బేసిన్లో నీళ్లు నింపుతుంది. ఆ తర్వాత నిషా ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఉంటే నాకు సిగ్నల్ ఇవ్వండి అని అంటుంది. దానికి రోషిని సిగ్నల్ ఇస్తుంది. రోషిని అక్కడ పైపుని కదిలించగానే వాష్ బేసిన్లో ఒక డ్రాప్ వాటర్ పడుతుంది. ఆ తర్వాత నిషా మీరు మా అవ్వాతాతలా అని అడిగితే రోషిని వాటర్ డ్రాప్స్ వేయదు. ఆ తర్వాత మళ్ళీ నిషా నువ్వు రోషినివా అని అడిగితే దానికి రోషిని డ్రాప్స్ వేస్తుంది. దాంతో నిషా నువ్వు చనిపోయావా అని అడిగితే రోషిని డ్రాప్స్ వేయదు. నువ్వు బ్రతికే ఉన్నావా అని అడిగితే రోషిని డ్రాప్స్ వేస్తుంది. దానికి నిషా నువ్వు ఎక్కడైనా ఇరుక్కున్నావా, అక్కడి నుంచి నన్ను చూడగలుగుతున్నావా అని అడుగుతుంది. దానికి రోషిని డ్రాప్స్ వేస్తుంది. ఆ తరువాత నిషా అక్కడ నిన్ను విక్రమ్ ఇరికించాడా అని అడిగితే రోషిని డ్రాప్స్ వేయదు. ఆ తర్వాత మళ్ళీ నిషా ఈ అద్దం వెనుక నువ్వు ఉన్నావా అని అడిగితే రోషిని డ్రాప్స్ వేస్తుంది. ఆ తరువాత నిషా రూమ్లో ఉన్న అద్దం దగ్గర ఆ రూమ్ తలుపు ఉందా అని అడిగితే రోషిని డ్రాప్స్ వేస్తుంది. దాంతో నిషా అద్దం దగ్గరికి వెళ్ళి దాన్ని తీయడానికి ట్రై చేస్తుంది. కానీ తీయలేకపోతుంది. అప్పుడే నిషా చూపు తన మెడలో ఉన్న కీ పైన పడుతుంది. దాంతో నిషా ఈ చైనే ఆ రూమ్కి కీయా అని అడుగుతుంది. దానికి రోషిని మళ్ళీ డ్రాప్స్ వేస్తుంది. దాంతో నిషా ఆ బుక్ సెల్ఫ్ దగ్గర ఉన్న ఆ కీ హోల్డ్ని వెతుకుతుంది. తనకి ఆ కీ హోల్డ్ కూడా దొరికేస్తుంది. తను ఆ డోర్ని తెరవబోయి మళ్ళీ ఆగిపోతుంది. తను డోర్ తెరవదు. తనకి రోషిని మళ్ళీ వచ్చేస్తే విక్రమ్ తనని వదిలేస్తాడేమో అని భయంగా ఉంటుంది. దాంతో రోషిని నిషాని లోపల నుంచే చాలా తిడుతుంది. అన్నీ తెలిసినా కూడా నిషా తనని కాపాడలేదని చాలా బాధపడుతుంది. తరువాత నిషా విక్రమ్ మరియు తన సామాన్లన్నిటినీ వేరే రూమ్ కి షిఫ్ట్ చేసేస్తుంది. దాంతో విక్రమ్ కి కొంచెం కోపం వస్తుంది. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ కబీర్ నిషాకి ఒక యాన్వెలప్ ఇచ్చి వెళ్తాడు. దాన్ని నిషా ఓపెన్ చేసి చూస్తే అందులో విక్రమ్ మరియు నవమి ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలో వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. దాంతో నిషాకి విక్రమ్ రోషినికి సొంతం కాడని తనకి సొంతం కాడని అర్థమైపోతుంది. విక్రమ్ ఒక క్యారెక్టర్ లెస్ మనిషి అని అర్థం చేసుకున్న నిషా ఆ సీక్రెట్ రూమ్ నుంచి రోషినిని బయటికి తీయాలి
చేయాలని డిసైడ్ అయ్యి ఆ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ రోష్ని చాలా వీక్నెస్తో పడుకొని ఉంటుంది. నిషా రోష్నిని లేపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే రోష్ని కళ్ళు తెరిచి అక్కడే ఉన్న ఒక బాటిల్తో నిషా తలపై కొట్టేస్తుంది. దాంతో నిషా అక్కడే పడిపోతుంది. ఆ తరువాత రోష్ని ఆ రూమ్ తాళాలు తీసుకొని ఇంటికి వచ్చి ఆ రూమ్ ని క్లోజ్ చేసేస్తుంది. అక్కడ రూమ్ లో రోష్ని విక్రమ్ మరియు నవమి ఫోటోలు చూస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఆ సీక్రెట్ రూమ్ తాళాలు ఒక కవర్ లో ప్యాక్ చేసి ఆ కవర్ పైన హెల్ప్ అని రాసి ఇన్స్పెక్టర్ కబీర్ కి పంపించేస్తుంది. దాంతో కబీర్ కి నిషా ఎక్కడో ప్రాబ్లం లో ఉందని అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ తాళం ఉన్న చైన్ ని కబీర్ నిషా మెడలో చూసుంటాడు. ఆ తరువాత విక్రమ్ ఇంటికి రాగానే అద్దం పైన తను మరియు నవమితో క్లోజ్గా దిగిన ఫోటోలు ఉంటాయి. అలాగే తను నిషాకి ఇచ్చిన చైన్ కూడా అక్కడే ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ కబీర్ వచ్చి నిషా మిస్సింగ్ కేసుపై విక్రమ్ ని అరెస్ట్ చేస్తాడు. మరోవైపు నిషా ఆ సీక్రెట్ రూమ్ లోనే ఇరుక్కుపోతుంది. నెక్స్ట్ సీన్ లో రోష్నిని చూపిస్తారు. రోష్ని విక్రమ్ మరియు తనవి ఫోటోల్ని చింపేసి తన గుర్తుల్ని మర్చిపోయి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసేస్తుంది. ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.